ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎస్పెషల్లీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధనలో. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక ముగ్గురిని ఆయనకు ఆంతరంగిక శిష్యులుగా, అంటే ఆయనకు బాగా దగ్గరగా ఉండడానికి ఇంకొక ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు, యాకోబు, యోహాను. ఆ ముగ్గురులో పేతురు ప్రధానమైనవాడు. అంత మాత్రం కాకుండా పేతురు, యాకోబు, యోహానులను స్తంభములుగా ఎంచబడిన వారు అని కూడా వారి గురించిన మాట బైబిల్లో చూస్తాం. వారు స్తంభములుగా ఎంచబడ్డారని. కేఫా, సీఫస్ అనబడిన పేతురు తన జీవితంలో జరిగిన అనుభవాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తున్నాం. దాన్ని క్యారెక్టర్ స్టడీ అంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన వ్యక్తులను అధ్యయనం చేయడం ద్వారా, వ్యక్తులను మనం పరిశీలించడం ద్వారా వారిలో ఉన్న మంచి లక్షణాలను మనం తీసుకుని మనం కూడా ఆ విధంగా ఉంటే ఎలాంటి దీవెనలు పొందుకుంటాం. లేదు, ఒకవేళ వారు అక్కడక్కడ దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మనం చదువుతున్నప్పుడు మనం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలగాలి. ఇది దేవుని ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలు ఎందుకు రాయబడ్డాయి? బైబిల్ అనేది దేవుని మాట. మరి దేవుడు వారు ఎందుకు తీసుకొచ్చాడు? ఒక లోతు గురించి బైబిల్ ఎందుకు రాయబడింది? ఒక ఏసావు గురించి బైబిల్లో ఎందుకుంది? ఒక ఇష్మాయేల్ గురించి బైబిల్లో ఎందుకుంది? ఒక సౌలు గురించి బైబిల్లో ఎందుకుంది? ఒక అబ్షాలోం గురించి బైబిల్లో ఎందుకుంది? వీళ్ళందరూ కూడా తమ జీవితంలో చెడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళే కదా. వాళ్ళ గురించి ఎందుకు బైబిల్లో రాయబడింది అంటే, మనం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడతాము, అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటాము అనే విషయాన్ని నేర్చుకోవడానికి, జాగ్రత్తగా ఉండడానికి దేవుడు అవన్నీ కూడా బైబిల్లో రాయించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక సందు ఉంది, సందులోకి వెళ్తున్నాడు. ఒక నిమిషంలో వెనక్కి పరిగెత్తుకు వచ్చాడు. బాబోయ్, పిచ్చుకుక్క నన్ను కరిచింది అని పరిగెత్తుకుని వచ్చాడు. కాలు మీద రక్తం గారిపోతూ ఉంది, చూశాం. ఆ తర్వాత మరొకడు వెళ్ళాడు. అతను కూడా అలాగే పరిగెత్తుకుని వచ్చాడు. పిచ్చుకుక్క కరిచేసింది అని చెప్పి బాధపడుతూ రక్తం గారుతూ వచ్చాడు. మూడో వ్యక్తి వెళ్ళాడు. అతను కూడా నన్ను కుక్క కరిచింది, చాలా ఇబ్బందులు పడైపోయింది అని చెప్పి అతను కూడా మరలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అనుకోండి. నాలుగో వ్యక్తిగా నువ్వు వెళ్తావా, అక్కడే ఉంటావా? ఖచ్చితంగా అక్కడే ఉండిపోతావు. ఎందుకోసం? ముగ్గురు ఆల్రెడీ వెళ్ళొచ్చారు, కరిపించుకుని వచ్చారు కాబట్టి మనం వెళ్ళడానికి సాహసించాం, అంటే జాగ్రత్త పడ్డాం. వాళ్ళు వెళ్ళలేరు కదా అని చెప్పి మనం కూడా వెళ్ళిపోం. అంటే జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, కొన్ని గుణపాఠాలు కూడా నేర్చుకోవాలి. క్యారెక్టర్ స్టడీ మనకు అందుకోసం ఉపయోగపడుతుంది. పేతురు చీఫ్ అమాంగ్ ఆల్ ది అపాసల్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో ప్రధానమైన వాడిగా, లేదా ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా పేతురు మనకు పరిచయం చేయబడ్డాడు. ఇప్పుడు అతని జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్, వీఆర్ మెడిటేటింగ్ అండ్ వీఆర్ డిగింగ్ ద బైబిల్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీటర్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుతో పేతురుకున్న అనుభవాలను మనం ధ్యానం చేస్తున్నాము. ఆ అనుభవాలన్నీ కూడా అయిన తర్వాత వీ విల్ మెడిటేట్ ఆన్ ద ఫ్లాస్ ఆఫ్ పీటర్. పేతురు తీసుకున్న చెడు నిర్ణయాలు, లేకపోయినా పేతురు చేసిన తప్పిదాలు, వాటి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మరొక అనుభవాన్ని మీ ముందు తీసుకురావాలని నేను కోరుతున్నాను. గ్రంథాలు తెరుద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం దగ్గరికి వస్తే ఈరోజు మనం ఒక భాగాన్ని, ఒక అంశాన్ని, ఒక ప్యాసేజ్ని మనం చదువుదాం. దానిలో ఏమున్నాయో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో నేర్చుకుందాం. Matthew chapter 17 and let us read from verse 24. 24వ వచనం నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకుంటూ వినండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 6 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు మొదట పైకి వచ్చు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. వండర్ఫుల్ ప్యాసేజ్. 24, 25, 26, 27 వచనాలు మనం చదివాం. ప్రియులారా గమనించండి, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు, కపెర్నహూము మీరు చూస్తున్నారు,
ఇది బిబ్లికల్ ప్లేసెస్లో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్, బిబ్లికల్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీరు చూస్తున్నారు అదంతా కూడా గలిలయ సముద్రం. ఆ ప్రక్కనే ఉన్న ఆ కపెర్నౌమ్, ద హోల్ సిటీ ఆఫ్ కపెర్నౌమ్ ఈజ్ దాట్. కాపెర్ పట్టణము, నహూమ్ లేదా నహూమ్ అనగా నహూము పట్టణం అని పేరు. ఇది మొదటి శతాబ్ద కాలంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఎందుకోసం అంటే పేతురు బెత్సయిదా ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ ప్రభు పిలుపును అందుకున్న తర్వాత, ప్రభు శిష్యరకుల్లోకి వచ్చిన తర్వాత అతడు కపెర్నహూములో ఉండడం ప్రారంభించాడు. కపెర్నహూములో పేతురు యొక్క హౌస్ కూడా ఉంది. ఇప్పుడు కపెర్నహూముని ఏమని పిలుస్తారంటే ద టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. యేసు పట్టణము లేదా యేసుక్రీస్తు ప్రభు పట్టణం అని దాన్ని పిలుస్తారు. నేను చాలాసార్లు కపెర్నహూమ్ అనే ప్రాంతానికి వెళ్ళొచ్చాను. ఆ ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, ఆ కాంపౌండ్లోనికి మనం వెళ్ళేటప్పుడే మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ ఎంట్రన్స్ ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు దగ్గర ద టౌన్ ఆఫ్ జీసస్ అనే పెద్ద బోర్డు ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు పట్టణం అని. ఎందుకోసం అంటే నజరేతులో యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది యేసు ప్రభువుని తృణీకరించారు. నజరేతులో ఆయన వారి ఎదుట పెరిగాడు అని, వారి చుట్టూ ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ప్రవక్త తన సొంత దేశంలో గనుడు కాడు అనే మాట యేసుక్రీస్తు ప్రభు వాడారు. ఎందుకోసం అంటే మన కళ్ళ ముందు పెరిగిన యేసే కదా, ఈయన దేవుడు ఎలా అవుతాడు, ఈయన సృష్టికర్త ఎలా అవుతాడు అని కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించలేదు. సో ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకు వచ్చి ఆయన కూడా కొంతకాలం అక్కడ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు మనకు లభిస్తున్నాయి. అందును బట్టి ఆ పట్టణాన్ని యేసుక్రీస్తు ప్రభు పట్టణం అని. అంతమాత్రం కాకుండా ఆ కపెర్నహూములో యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని ఆశ్చర్య కార్యాలు, మిరకల్స్ జరిగాయి. అక్కడ ఒక సమాజ మందిరం కూడా ఉండేది. ఆ సమాజ మందిరానికి కూడా యేసు ప్రభు వెళ్తూ ఉండేవారు. అందును బట్టి ఆ సమాజ మందిరం ఎప్పటికీ కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా బైబిల్ గ్రంథానికి సంబంధించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల్లో, పురాతత్వ శాస్త్రవేత్తల నివేదికల్లో కపెర్నహూము కూడా చేర్చబడింది. అది ఇప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆ సమాజ మందిరం ది ఓల్డెస్ట్ సినగోగ్, చాలా పురాతనమైన సమాజ మందిరం అది. దాని యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంతమాత్రం కాకుండా కపెర్నహూములో పేతురు గారి యొక్క హౌస్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా దూరంగా ఉన్న హౌస్, అది పేతురు గారు ఒకప్పుడు ఉన్న గృహం. అది అంటే ఆయన కట్టుకున్న హౌస్ కాదు కానీ అది ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేయడానికి కట్టబడిన ఒక దేవాలయం, ఒక మందిరం. పైన మందిరం ఉంటుంది, కింద పేతురు గారి హౌస్ ఉంటుంది. అయితే దానికి ముందు మీరు చూసారా ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి శతాబ్ద కాలంలో కట్టబడిన గృహాల యొక్క శిథిలాలు. ఇవి కూడా ఆర్కియాలజికల్గా ప్రూవ్ చేయబడినవే. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అరశేకులు అను పన్ను వసూలు చేయవాళ్ళు వచ్చారు. ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు, పన్ను వసూలు చేసేవారు. ట్యాక్స్ అనేది పూర్వదినాల నుంచి పన్ను వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే అరశేకులు అనే పన్ను వసూలు చేయడానికి కొంతమంది వచ్చి పేతురుని అడిగారు, మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా, పన్ను చెల్లించడా అని అడిగితే పేతురు అన్నాడు, ఆయన తప్పకుండా చెల్లిస్తాడు, మీరు ఏం కంగారు పడక్కర్లా, మేము ట్యాక్సీలు ఎగ్గొట్టేవాళ్ళం కాదు అని చెప్పి పేతురు లోపలికి వచ్చాడు. రాగానే పేతురు ఇంకేం మాట్లాడలా, ఇంకేమీ సంభాషించేయలా. బయట ట్యాక్స్ కలెక్టర్తో జరిగిన కాన్వర్జేషన్ ఏది కూడా పేతురు ఇంకా స్టార్ట్ చేయలా. వెంటనే యేసు ప్రభు ఆ సంగతి ఎత్తి, అంటే బయట జరిగిన సంగతిని యేసు ప్రభు గ్రహించి పేతురుతో మాట్లాడుతున్నారు. ట్యాక్స్ ఎవరు పే చేస్తారు పేతురు? భూరాజులు ఎవరి దగ్గర పన్ను వసూలు చేస్తారు? వారి కొడుకుల దగ్గర వసూలు చేస్తారా, లేకపోతే మిగతా ప్రజల దగ్గర వసూలు చేస్తారా? అన్యులు అంటే అర్థం ఏంటంటే రాజు కుటుంబానికి చెందిన వారికి కానివారు అని అర్థం. రాజు కుటుంబానికి, రాజుగారికి చెందిన వారు కానివారు అందరూ కూడా. సో అలాంటి వారందరి దగ్గర వసూలు చేస్తారని అడిగాడు. పేతురు అన్నాడు, కొడుకులు ఎందుకు కడతారయ్యా, రాజుగారు కొడుకులు ట్యాక్స్ ఎందుకు కడతారు? రాజుగారి కుటుంబస్తులు పన్నులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలుబడి చేయవారు కాబట్టి, వారు పరిపాలన చేయవారు కాబట్టి వారికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది కనుక వాళ్ళు కట్టరు, బయట వారికి కట్టాల్సి ఉంటుంది అన్నాడు. అయితే యేసు ప్రభువు అన్నాడు, మనం వారికి అభ్యంతరము కలుగు చేయకుండా నిమిత్తము మనం వాళ్ళని అఫెండ్ చేయొద్దు, మనం కూడా ట్యాక్స్ కట్టేద్దాం అని యేసు ప్రభువు చెప్పగానే పేతురు, ఓ వండర్ఫుల్, నువ్వు చాలా గొప్పోడు నాయన,
అనవసరం గొడవ గందరగోళం. ఇప్పుడు వద్దు అంటే నేను కట్టను అంటే వాళ్ళు బోలది గొడవ చేస్తారు పైన. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు సేవ్ చేసుకున్నావు, నన్ను కూడా సేవ్ చేసావని పేతురు చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ట్యాక్స్ కట్టేద్దాం అన్నాడు కదా. మరి అందును బట్టి పేతురుకి ఒక హాఫ్ షెకిల్, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక హాఫ్ షెకిల్ కలిపి ఒక షెకిల్. అక్కడ యూదా ఉండుంటాడు, ట్రెజరర్, డబ్బు సంచి ఉందట, అతని దగ్గర నుండి తీసి ఇచ్చేస్తాడేమో, లేకపోతే ఎవరినైనా అడిగి ఇచ్చేస్తాడేమో, లేదా యేసు ప్రభు దగ్గర కూడా ఉండుంటుంది కదా, ఏమన్నా డబ్బులు ఉన్నాయేమో, అందును బట్టి ఇచ్చేస్తాడేమో అని పేతురు చూస్తున్నాడు. ప్రభు నువ్వు ఇచ్చేస్తే ట్యాక్స్ కట్టేస్తే వాళ్ళ గోల ఎందుకు మనకి వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు పేతురు తిరిగి, పేతురు ట్యాక్స్ నువ్వే కడతావు అన్నాడు. అవునా నాయన, మరి నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా చూస్తూ ఉంటే నువ్వేం కంగారు పడకు, ఐఎమ్ యువర్ ప్రొవైడర్, నేను సమకూర్చేవాడిని. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నీవు సముద్రమునకు పోయి, గో టు ది సీ ఆఫ్ గ్యాలలీ. సముద్రం అంటే యేసు ప్రభు సీ ఆఫ్ గ్యాలలీ గురించి మాట్లాడుతున్నారు. గలిలే సముద్రం, మధ్యధరా సముద్రం కాదు. గలిలే సముద్రానికి వెళ్ళి గాలం వేయి, హుక్ అనేది వెయ్యాలా. ఆ హుక్ వేసిన తర్వాత మొదట పైకి వచ్చు చేప ఒకటే పడతావు. నువ్వు ఎక్కువ వద్దు, మళ్ళా నీకు ఎక్కువ శ్రమేమను, నువ్వు మల్టిపుల్ అటెంప్ట్స్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే చేప పడతావు. ఆ చేపను పట్టగానే గాలానికి అది పడిన తర్వాత దాన్ని బయటికి తీసి ఒక్కసారి దాని నోటిని తెరిచి చూస్తే దానిలో ఒక కాయిన్ ఉంటుంది, ఒక స్టాటర్ ఉంటుంది. ఆ కాయిన్ తీసుకొచ్చి ట్యాక్స్ కట్టే అన్నాడు. వెంటనే పేతురు యేసు ప్రభు చెప్పినట్టుగా ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఆయన చెప్పిన మాటకు లోబడి వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేసి వచ్చి ట్యాక్స్ కట్టేశారు. ఇది అక్కడ జరిగిన అంశం. సో గమనించండి ప్రియులారా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఈ ప్యాసేజ్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, అసలు అరశేకలైన పన్ను ఎందుకు కట్టాలి, అదొకటి ఆలోచించేద్దాం. రెండవది, యేసు క్రీస్తు ప్రభువారు కుమారుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అన్యులే కట్టాలని ఆయన ఎందుకు అన్నాడు. మూడవది, మనం ఎవ్వరికీ అభ్యంతరం కలుగు చేయకూడదు అనే మాట యేసు ప్రభు ఎందుకు మాట్లాడారు. నాలుగవది, పేతురు విశ్వాసానికి ఇక్కడ పరీక్ష పెట్టబడింది, ఆ పరీక్ష ఏంటి? ఈ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పాత నిబంధన కాలంలో, ప్రాముఖ్యంగా పాత నిబంధన కాలంలో ఈ పన్ను అనేది, అరశెకెలు అనే పన్ను వసూలు చేయడం అనేది పాత నిబంధనలోనే ఉండేది. ఎందుకోసం అంటే దేవాలయం యొక్క టెంపుల్ ట్యాక్స్ అంటారు దాన్ని, హాఫ్ షెకెల్, టూ డ్రాక్మా. డ్రాక్మా అంటే గ్రీక్ కాయిన్ అనమాట. అది 2 డ్రాక్మా, 4 డ్రాక్మాస్ కలిస్తే 1 షెకెల్ అవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో ఈ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తుండేవారు మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, అక్కడ మొట్టమొదటిగా ఈ అరతులం, వెండి యొక్క అరతులం అంటే ఒక హాఫ్ కాయిన్, ఒక హాఫ్ సిల్వర్ కాయిన్ ట్యాక్స్గా లేకపోతే వాలంటరీగా ఇవ్వాలని అక్కడ ఒక నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే దీనికి సంబంధించిన వివరం అక్కడ ఒకటి రాయబడింది. ఆ మాటను ఆలోచించేద్దాం. చూడండి, వారు ఇయ్యవలసింది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను, అరతులం వెండి పట్టుకురావాలి అన్నాడు. ఆ తులము 20 చిన్నములు, ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ అనే మాట. 20 సంవత్సరములు కానీ అంతకన్నా ఎక్కువ వయసు గలవారు కానీ లెక్కిపడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు ఈ అర్పణ ఇవ్వాలి. అంటే 20 years దాటిన వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ అరతులము అనే ఈ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అది ప్రతిష్టార్పణగా ఉన్నది. అక్కడి నుంచి కూడా మెల్లగా ఇశ్రాయేల్ జీవితాల్లో ఒక కట్టడ ఏం ప్రారంభించబడిందంటే, ఎవ్రీ పస్కా పండుగ సమయంలో, పస్కా పండుగ మనందరికీ తెలుసు కదా, పస్కా పండుగ సమయంలో నీసాన్ అనే మాసంలో 14వ రోజున పస్కా పండుగ నిర్వహించబడేటప్పుడు అక్కడ పస్కా పండుగకి ఎక్కడున్న వారైనా సరే యెరూషలేముకు రావాలి. వచ్చిన తర్వాత అది ఒకవేళ ప్రత్యక్ష గుడారం అయితే ప్రత్యక్ష గుడారం, లేకపోతే దేవాలయం అయితే దేవాలయం, అక్కడ వారు ఆ అరశెకెలు అనే పన్ను చెల్లించేవారు అనమాట. అలా చెల్లించడం ద్వారా అది దేవుని మందిర నిర్వహణ కోసం,
దేవుని ఆలయ నిర్వహణ కోసం ఆ ధనాన్ని వాడుతూ ఉండేవారు. ఇది ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా వ్యక్తిగతంగా వచ్చి అక్కడ ఇవ్వాల్సిన పన్ను. అబౌట్ 20 years, 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఇస్తూ ఉండారు. అలా మనం దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉంటే టెంపుల్ ట్యాక్స్ అనేది నెహెమ్యా కాలంలో ఇంకా కొంచెం గట్టిగా వారందరూ నిర్ణయం తీసుకున్నారు. రెస్టరేషన్ జరిగిన తర్వాత వారు మరలా యెరూషలేముకి వచ్చిన తర్వాత టెంపుల్ ట్యాక్స్ అనేది వసూలు చేయబడింది. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చదివితే అక్కడ కూడా ఈ మాట స్పష్టంగా రాయబడింది. నెహెమ్యా చాప్టర్ 10 and verse 32. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివితే ఆ మాట అక్కడ రాయబడింది. చూద్దాం. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకున్నారు. ఇక్కడ కొంచెం చిన్న ఒక మాటలో చెప్పాలంటే సవరణ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే వెండి దేవునికి ఇద్దాం అనుకున్నారో అది ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రాయబడిన మాట సంవత్సరము తులం వెండిలో 3వ వంతు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం నెహెమ్యా కాలంలో అన్నీ కూడా రెస్టరేషన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి విషయం కూడా రెస్టోర్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. సేవ నిమిత్తము దేవుని మందిరం కొనసాగునట్లుగా, దేవుని ఆలయము నిర్వహించబడినట్లుగా, దేవుని యొక్క ఆలయములో సేవ కొనసాగునట్లుగా ఆలయ నిర్వహణ నిమిత్తం మనం వెండి ఇద్దామని అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భక్తిగల వ్యక్తులందరూ కూడా, అంటే కొంతమంది దేవునికి మరలా దగ్గరగా రావాలనుకున్న వ్యక్తులందరూ కూడా ప్రార్థన చేయడం కానీ లేదా దేవుని వైపు తిరగడం కానీ చేసే ప్రక్రియల్లో వారు ప్రతి సంవత్సరం కూడా వారు ఇచ్చే ఆ టెంపుల్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ అరతులము వెండి అనేది ఏదైతే ఉందో అది వారు జాగ్రత్తగా పెట్టుండేవారు, జాగ్రత్తగా ఉంచేవారు అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అందును బట్టే ఎజ్రా నెహెమియాలు కాలంలో బబులోను దేశంలో ఉన్న కొంతమంది వారు పోగు చేసిన టెంపుల్ ట్యాక్స్ మరలా వారితో పాటు పంపించారని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. సో ఇది ఒక కట్టడిగా నడుస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ వారందరూ దేవాలయం విషయంలో, దేవాలయపు నిర్వహణ విషయంలో వాళ్ళ ట్యాక్స్ ఇస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కాలంలో రోమన్లు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. రోమన్ ఎంపైర్ హ్యాస్ బికమ్ సూపర్ పవర్ నేషన్. వారు ప్రపంచాన్ని అంతా కూడా ఏలుబడి చేసే ప్రక్రియలో వారి ఆధిపత్యము ఇశ్రాయేలు దేశం మీద కూడా, యూదుల మీద కూడా కొనసాగుతుంది. వారికి తమకు కావలసిన వారిని, తమకు నచ్చిన వారిని యూదా రాజ్యం మీద, యూదా దేశం మీద లేదా ఇశ్రాయేల్ దేశం మీద వాళ్ళు అధిపతులుగా నియమించుకుని వారి నుండి రాబట్టగలిగినవన్నీ కూడా వారు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందును బట్టి వాళ్ళు కొన్ని విధానాలు తెలుసుకున్నారు. యూదులందరూ కూడా ప్రతి ఏటా పస్కా పండుగ సమయంలో దేవునికి కొంత అర్పణిస్తున్నారు. అది మనం పోగొట్టద్దు, దాన్ని ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సిందే అని చెప్పి ఇదివరకు వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని మీద ప్రేమతో ఇచ్చే ఆ అర్పణను మ్యాండేటరీ చేసేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఈ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూజువల్గా చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా సరే మందిరానికి వచ్చి, యెరూషలేముకి వచ్చి పస్కా పండుగ సమయంలో ఆ అరశేకులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. కానీ అలా చేయని వారిని ఐడెంటిఫై చేసో లేకపోతే అలా చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కొంతమంది మనుషులను పంపించేసి, ట్యాక్స్ కలెక్టర్స్ని పంపించేసి ఎట్టి పరిస్థితులు దాన్ని వసూలు చేయడమే అని చెప్పి వారు నిర్ణయానికి వచ్చి ట్యాక్స్ కలెక్టర్ నియమించి ఈ పని చేస్తున్నారు. అందును బట్టి ఇప్పుడు పేతురు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి ఈ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు కపెర్నహూముకి వచ్చి అడుగుతున్నారు, అరశేకులైన పన్ను మీరు చెల్లింపరా అనే మాట. ఆ తర్వాత చరిత్ర మనం గమనిస్తే ప్రియులరా, జెరూషలేం టెంపుల్ AD 70లో టైటస్ అనే ఒక రాజు ద్వారా డెస్ట్రాయ్ చేయబడింది. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని వారు డెస్ట్రాయ్ చేసేసారు. అక్కడ నుంచి ఆలయ సేవలు చాలా కాలం నిలుపు చేయబడ్డాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారంటే రోమన్స్ ఆ జూయిష్ టెంపుల్ డిస్ట్రాయ్ చేయబడినప్పటికీ కూడా ఈ ట్యాక్సేషన్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే యూదులు అప్పటికే చాలా ప్రాంతాలు చెదిరిపోయారు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటికీ చెదిరిపోయినా వాళ్ళ దగ్గర మాత్రం ఈ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం మానలా. ఎందుకంటే దే ఫౌండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది వేస్ టు మేక్ మనీ. వీరు ఎలాగా నిర్ణయించుకున్నారు కాబట్టి వాడు దేవుని పక్షాన
అది ఖచ్చితంగా వసూలు చేద్దామని చెప్పి రోమన్స్ ఏం చేసేవారంటే యూదులు ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో చెదరగొట్టేసింది వాళ్ళే, మరలా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ట్యాక్స్లన్నీ కూడా వసూలు చేసి వాటిని తీసుకొస్తూ ఉంటారు. అందును బట్టే జెరూసలేం డిస్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఈ ట్యాక్సేషన్ కొనసాగుతుండేది. రోమన్స్ ఈ ట్యాక్స్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేశారు. దాన్ని ఏమంటారంటే ఫిస్కస్ జుడాయికస్ అంటారు. ఫిస్కస్ జుడాయికస్ అని మీరు చూస్తున్న ఈ మాట, ఇది లాటిన్ పదం. దాన్ని జూయిష్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఫిస్కస్ జుడాయికస్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. అంటే టెంపుల్ డిస్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఈ ట్యాక్స్ ఆ తర్వాత కూడా వసూలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. అరశేకులనే పన్ను వసూలు చేయాలి అన్న టార్గెట్ పెట్టుకుని పేతురుని యేసుక్రీస్తు ప్రభువుకి ఇద్దరికి కలిపి ఆ ట్యాక్స్ వేయాలనే ఆలోచనలో వచ్చారు. సో వారితో పేతురు మాట్లాడి, మేము డెఫినెట్గా ట్యాక్స్ కడతాం, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి చెల్లిస్తాడు అని చెప్పి లోపలికి వచ్చాడు. రాగానే యేసు ప్రభు ఆ సంగతి ఎత్తి, ఎలా తెలిసిందండి ఆయనకి? బయట జరిగిన కాన్వర్జేషను పలానా వాళ్ళు వచ్చారని, పేతురుతో ఈ మాటలు మాట్లాడారని యేసు ప్రభుకి ఎలా తెలిసింది? గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు గనుక దేవునికి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం ఓమ్నిషియన్స్, అంటే సర్వజ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు నేను మా స్టూడియోలో ఉన్నాను, స్టూడియో బయట ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. స్టూడియో బయట ఎవరెవరు ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటున్నారా, ఇవన్నీ నాకు తెలియదు. మానవునికి కొన్ని పరిధులు ఉన్నాయి, మనిషికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. కానీ దేవునికి అలాంటివి ఉండవు. దేవుడు సర్వజ్ఞాని గనుక, సమస్తమును ఎరిగినవాడు గనుక పేతురు బయట వారితో ఏం మాట్లాడాడు, ఏం సంభాషణ జరిగింది, ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. బికాస్ హీ ఈజ్ ఓమ్నీషియంట్ గాడ్. ఆయన సర్వజ్ఞానం కలిగినవాడు. ఆయనకు మంత్రి అయి మరెవరూ బోధించాల్సిన అవసరత లేదు. ఆయన ప్రశ్నలు అడిగితే ఎవరు సమాధానం కూడా చెప్పలేరని బైబిల్లో ఉంది. దేవుడు సర్వజ్ఞాని, అధిక జ్ఞాన సంపన్నుడు, అపారమైన ఆలోచన శక్తి కలిగినవాడు. ఆయన జ్ఞానం అంతా కూడా మనం ప్రతి దినము చూస్తూనే ఉన్నాం. ఈ సృష్టి అంతా కూడా దేవుని జ్ఞానానికి ఉదాహరణగా, ఆయన అమితమైన జ్ఞానానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నవన్నీ కూడా కనబడుతున్నాయి. బికాజ్ గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయనకి ఏ సందర్భంలో ఏది ఎలా క్రియేట్ చేయాలో ఆయనకు తెలిసింది కాబట్టే సమస్తమును ఒక ఆర్డర్ ప్రకారం దేవుడు క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన సమస్త జ్ఞాన సంపన్నుడు. ఆయనకు మంత్రిగా ఏ ఒక్కరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దేశానికి ప్రధానమంత్రి కానీ, లేదా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కానీ, లేదా ప్రెసిడెంట్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్వైజరీ కమిటీ ఉంటుంది, అడ్వైజరీ బోర్డు ఉంటుంది. దానిలో చాలామందిని చేర్చుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి సలహాల కోసం పెట్టుకుంటారు. లీగల్ అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, పొలిటికల్ అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎక్కడేం జరుగుతుందో తెలియజేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకుంటారు. ప్రధానమంత్రి గారికి అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది. ఆయన కూతుర్ని ఇవాంకా ట్రంప్ని ఆయన ఆ బోర్డులో చేర్చుకుని తన కూతురు ఇచ్చే సలహాలను కూడా తీసుకుంటా ఉన్నాడు ఆయన. అయితే దేవునికి మంత్రిగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అవసరం ఉండదు. ఎందుకోసం అంటే ఆయన సర్వ జ్ఞాని గనుక. బయట జరిగిన ఈ సంగతి ఇంటిలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువే ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమనిపిస్తుంది, ఏమి తోచుచున్నది? భూరాజులు అంటే భూ సంబంధమైన రాజులు, ఎర్త్లీ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు మనుషుల దగ్గర అంటే అన్యుల దగ్గర వసూలు చేస్తారా, లేదా తన కుటుంబస్తుల దగ్గర కూడా ట్యాక్స్ వసూలు చేస్తారనే ప్రశ్న యేసు ప్రభు అడిగారు. ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ టెంపుల్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో అది రోమన్ల చేతిలో పడడం ద్వారా రోమన్స్ వాటిని వ్యర్థమైన వాటి కోసం వినియోగిస్తుండేవారు. అంటే వీరు ఏ పర్పస్ కోసం అయితే వాటిని ఇస్తూ ఉన్నారో, ప్రతి పస్కా పండుగ సమయంలో యెరూషలేముకి వచ్చి హాఫ్ షెకెల్ ఏదైతే చెల్లిస్తూ ఉన్నారో అది సరైన ప్రయోజనాల కోసం వినియోగించబడడం లేదు. అందును బట్టి కొంతమంది ఏం చేశారంటే ఆ ట్యాక్స్ని అపోజ్ చేయడం ప్రారంభించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్రాయేల్ దేశంలో ఉన్న కొన్ని రకాలైన గుంపులు ప్రజలు, పరిసయ్యులు అనేవారు ఉండేవారు, సద్దూకయ్యులు అనేబడేవారు ఉండేవారు, ఆ తర్వాత శాస్త్రులు ఉన్నారు, స్క్రైబ్స్ ఉండేవారు, జెలోతీయులు ఉండేవారు, జెలాట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు పొలిటికల్ ఫ్రీడమ్ కోసం పోరాడుతుండేవారు. జెలోతీయులు కొంతమంది ఉండేవారు, అంటే యువ రక్తాన్ని కలిగిన యవనస్తులు యూదా రాజ్య స్థాపన కోసం పోరాడుతూ ఉండేవారు.
సో ఇలాంటి రకరకాల గుంపులు అందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఈ శాడ్యూసీస్ ఏమనేవాళ్ళు అంటే, సద్దూకయ్యులు ఆ ట్యాక్స్ కట్టడానికి మాత్రం ఒప్పుకునేవారు కాదు. వాళ్ళు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళు అపోజ్ చేశారు దాన్ని, మేము మాత్రం చేయమని. అందును బట్టి సద్దూకయ్యులు ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. అంత మాత్రం కాకుండా అక్కడున్న విధి విధానాలను బట్టి టెంపుల్లో సేవ చేసే ప్రీస్టులు ఎవరైతే ఉంటారో, దేవుని ఆలయంలో పనిచేసే యాజకులు, ప్రధాన యాజకుడు కానీ లేదా యాజకులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్. ఇప్పుడు కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు అధిపతులు, దేవుని ఆలయం వారి చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన యాజకుడు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేయకూడదు. ఎందుకోసం అంటే దే బిలాంగ్ టు ద టెంపుల్, దే సర్వ్ ఇన్ ద టెంపుల్. ఆలయంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు, దాని నిర్వహణ కోసం వారు ముందుకు సాగిపోతున్నారు కనుక వారిని ఎగ్జామ్ట్ చేశారు, వారు కట్టక్కర్లా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడంటే, భూరాజులు ఎవరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అసలు దేవాలయము కన్నా గొప్పవాడు ఆయనే. దేవాలయంలో పనిచేసేవాళ్ళు కాదు, దేవాలయము అసలు ఆయన కోసం, ఆయన నిమిత్తం, ఆయన్ను ఆరాధించడానికే నిర్మాణం చేయబడింది. ఇప్పుడు అక్కడున్న ప్రబుద్ధులు, ట్యాక్స్ కలెక్టర్స్ దేవాలయం కన్నా గొప్పవాడు, లేదా ఒక మాటలో చెప్పాలంటే దేవాలయం ఎవరి కోసం అయితే కట్టబడిందో ఆ దేవుని దగ్గరే దాని కొరకు పన్ను వసూలు చేయడానికి వచ్చారు. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రశ్న అక్కడ అడిగారు. మొట్టమొదటి విషయం అది. రెండవది ఏంటి అంటే, యాజకులు ట్యాక్స్ కట్టకూడదు, కట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. ఎందుకోసం అంటే వాళ్ళు దేవుని ఆలయంలో పనిచేస్తారు కాబట్టి. బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 మనం చదివితే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలము కన్నా మిక్కిలి హెచ్చైన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే ద బైబిల్ టీచెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హై ప్రీస్ట్. అలా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశం కాదు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ప్రతి ఏటా యామ్ కిపూర్ అనే రోజున, ఆ డే ఆఫ్ అటాన్మెంట్ రోజున, ప్రాయశ్చిత్తం దినం రోజున ఆ ప్రత్యక్ష గుడారం లోపల మందస్సు ఉన్న స్థలంలోకి వెళ్ళి ప్రజల పక్షంగా ప్రక్షాళన చేయడానికి, పాప పరిహారార్థం కోసం అతను ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వస్తాడు. అది ప్రధాన యాజకుని డ్యూటీ. ప్రధాన యాజకుడే ప్రత్యక్ష గుడారం కానీ లేకపోతే దేవుని ఆలయం కానీ, ఆయన హోల్ అండ్ సోల్ సమస్తానికి ఆయనే అధికారిగా ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే, ఆయన ప్రతి ఏటా వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక్కసారే ప్రజలందరి పాపం నిమిత్తం తన రక్తాన్ని సిలువలో కార్చడం ద్వారా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే యేసు ప్రభు తెలుసు ఆయన అసలు సిసలైన ప్రధాన యాజకుడని, యాజక ధర్మాన్ని ఆయన సిలువ మీద నెరవేర్చబోతున్నాడని ప్రభువు తెలుసు. కానీ చాలామంది ఈ సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు, చాలామందికి ఈ సత్యం ఇంకా బోధపడలేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరత లేనే లేదు. మరి ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఎలా అయ్యాడండి? ఆయన పుట్టిందేమో దావీదు వంశములో, దావీదు గోత్రం అనగా యూదా గోత్రంలో యేసు ప్రభు పుట్టాడు. అయితే ప్రధాన యాజకుడు లేదా యాజకులు అనేవారు లేవి గోత్రం నుంచి రావాలి. ప్రధాన యాజకులు అనేవారు లేవి గోత్రంలో ఎస్పెషల్లీ అహరోను సంతతికి చెందిన వారై ఉండాలి. అలాంటి వారు మాత్రమే దేవుని ఆలయంలో యాజకులుగా ఉండడానికి అర్హత సాధించిన వారు. రాను రాను అహరోను కొడుకులు అతని వంశం బాగా పెరిగిపోవడాన్ని బట్టి, ఎక్కువ మంది అయిపోవడాన్ని బట్టి వాళ్ళు వంతులు వేసుకుని యాజక ధర్మం చేసేవాళ్ళట. మనం లూకాసు వార్త 1వ అధ్యాయం చదివితే అక్కడ జకరియా అనబడే వ్యక్తి తన వంతు చొప్పున వెళ్ళాడు అంటే అర్థం ఏంటో తెలిసి యాజకులకు వంతులు నియమించేవారు. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు, అహరోను సంతానం అభివృద్ధి చెందుతా ఉంది, వాళ్ళ యాజక ధర్మం వారే చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా వంతులు వేసుకుని ఆ యాజక ధర్మాన్ని చేస్తుండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి యూదా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన రాజు అనే విషయం మనందరికీ తెలుసు. మరి యాజకుడు అవ్వాలంటే లేవి గోత్రం నుండి రావాలి. ఈ రెండు కూడా ఎప్పుడూ బ్యాలెన్స్ అవ్వడానికి లేదు, ఇద్దరు కూడా కలవడానికి లేదు. అయితే రాజు అవ్వాలంటే ఖచ్చితంగా యూదా గోత్రం నుంచి వచ్చి ఉండాలి. లేదంటారా, లేవి గోత్రం నుండి వచ్చేవాళ్ళు యాజక ధర్మం చేయాలి. లేవి గోత్రం నుండి వచ్చిన వాడు రాజు అవ్వడానికి కానీ లేదా యూదా గోత్రం నుంచి వచ్చిన వాడు యాజకుడు అవ్వడానికి అవకాశం లేదు. అంటే అట్ ది సేమ్ టైం ఒక వ్యక్తి రాజుగా మరియు యాజకుడిగా ఉండలేడు.
మరి యేసుక్రీస్తు ప్రభువేమో ఆయా సందర్భాల్లో యూదుల రాజు నీవేనంటే నేనే అన్నాడు. మరలా పౌలేమో ఇక్కడ ప్రధాన యాజకుడు ఆయన అంటున్నాడు. ఎలా ఇది పొసిగింది? యేసుక్రీస్తు ప్రభు మరి యూదా గోత్రం నుంచి వచ్చిన ఆయన ప్రధాన యాజకుడు ఎలా అవుతాడంటే, ఇక్కడ అహరోను సంతతిని ప్రక్కన పెట్టి మెల్కీసెదెకు క్రమాన్ని తీసుకొచ్చారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసు ప్రభు ప్రధాన యాజకుడు అనే విషయం బైబిల్ నొక్కి ఒక్కాణించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా మనం చదివితే ఈ విషయం ప్రస్తావించబడింది. అందును బట్టి యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని వైలేట్ చేయలేదు, లాని దేవుడు బ్రేక్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన బ్రతుకున్న రోజుల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్న యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ వైలేషన్ జరగలేదు. ఆయన మెల్కీసెదెకు క్రమాన్ని తీసుకుని యాజకుడిగా, దావీదు క్రమాన్ని తీసుకుని రాజుగా ఆయన లోకానికి పరిచయం చేయబడ్డారు. అవకాశం ఉంటే ఈ విషయాన్ని ఇంకెప్పుడైనా చాలా డీటెయిల్గా మనం బైబిల్ స్టడీ చేద్దాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందుకు ఈ ప్రశ్న అడిగారంటే, కుమారుల దగ్గర ట్యాక్స్ వసూలు చేయరు, అంటే యాజకుల దగ్గర ట్యాక్స్ లేదు, యేసు ప్రభు ప్రధాన యాజకుడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు ఇంకా. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని ప్రస్తావించారు. గమనించండి ప్రియులారా, మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు. వాళ్ళు ఇంకా ఈ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రధాన యాజక ధర్మాన్ని సిలువ మీద ఆయన నెరవేర్చబోతున్నారు. ఆయన అప్పటికింకా యేసు ప్రభు సిలువ మరణం పొందలేదు కనుక ప్రధాన యాజక ధర్మం యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా సిలువ మీద నెరవేర్చబోతున్నారు. ఆయన సర్వలోక పాప పరిహారార్థమే తన సొంత రక్తాన్ని, ఆయన దేవుడు కాబట్టి ఆయన రక్తం మన పాపాన్ని కడిగివేయగలదు, మన పాపాలు క్షమించగలదు. యేసయ్య రక్తం పవిత్రమైన రక్తం. సో ఈ రక్తము యేసు ప్రభు చిందించబోతున్నాడు గనుక ఇప్పుడు మనుషులకు అర్థమవుతుంది ప్రధాన యాజకుడు అంటే ఏంటి, యేసు ప్రభు ఎందుకు ప్రధాన యాజకుడికి లోకానికి వచ్చాడనే సత్యం సిలువ మీద మరణించిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఈ సమయానికి ఎప్పటికీ వారికి ఇంకా అభ్యంతరం కలుగు చేయకున్నట్లు మనం కడదాం, ట్యాక్స్ కడదాం, ఇబ్బంది ఏమిలే. యేసు క్రీస్తు ప్రభు ఒక మంచి ఎగ్జాంపుల్ అక్కడ ఉంచారు. అట్ ది సేమ్ టైం ఆయన ఎవ్వరికీ అభ్యంతరం కలగకుండానట్లుగా ఆయన అక్కడ ప్రవర్తించారు. ప్రియులను గమనించిన దేవుని బిడలంగా మనం కూడా ఎవరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు, అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నీ మంచితనాన్ని బట్టి, నీ విశ్వాసంలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి ఎవరైనా నీవంటే ఇష్టం లేకపోతే నీవంటే అర్థం చేసుకోక అభ్యంతర పడేవాళ్ళు ఉంటే అది మనం ఏం చేయలేం. కానీ మనము ఇంటెన్షనల్గా ఏ ఒక్కరికి కూడా స్టంబ్లింగ్ బ్లాక్స్గా మనం ఉండకూడదు, అభ్యంతరం కలుగు చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. పౌలు జీవితాన్ని మనం ఆలోచన చేసినా కూడా ఆయా సందర్భాల్లో పౌలు గారు అదే అన్నాడు, నేను ఎవరికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు అనే మాట తన పత్రికలో కనబడుతూ ఉంటుంది. కొన్ని పనులు అతను చేశాడు. కొంతమంది అడుగుతుంటారు, పౌలు గారు ఇది ఎందుకు చేశారండి, పౌలు గారు ఇలా ఎందుకు ప్రవర్తించారండి, ఇక్కడ ఈ పని ఎందుకు చేశాడని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందులో ఎక్కువగా మనం చెప్పాల్సింది ఏంటంటే, దేవుని సువార్త మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప సిలువ త్యాగాన్ని, సిలువ వార్తను ఇతరులకు తీసుకువెళ్ళడానికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లుగా పౌలు మహాశయుడు కొన్ని పనులు చేశాడు. యేసు ప్రభు ఉద్దేశం కూడా అదే, మనం ఎవ్వరికీ అభ్యంతరంగా ఉండకూడదు. గమనించండి ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సమాజం అందరికీ ఉపయోగకరంగానే ఉంటారు తప్ప ఏ ఒక్కరికి అభ్యంతరకరంగా ఉండరు. ఒకవేళ కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని సరిగా అర్థం చేసుకోనందువలన వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారేమో కానీ వీరు మాత్రం ఎవరికి ఇబ్బందులు కలుగు చేయరు. సత్యం కోసం నిలబడేవారు, సత్యం కోసం జీవించేవాళ్ళు ఎప్పటికీ కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటారు తప్ప అభ్యంతరకరంగా ఉండరు. యేసు ప్రభు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమో. క్షమాపణ, దయ, ప్రేమ, దీన మనస్సు ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు నేర్పించారు. కాబట్టి క్రైస్తవులు ఏ ఒక్కరికి అభ్యంతరకరంగా ఉండడానికి వీల్లేదు. మా నాన్నగారు దేవుని సేవ ప్రారంభించిన తర్వాత ఆయన అనకాపల్లిలో కొన్ని నెలలు దేవుని సేవ చేశారు. విశాఖ జిల్లాలో అనకాపల్లి అనే ప్రాంతం మనందరికీ తెలుసు. అక్కడ చాలా అద్భుతమైన సువార్త. ఎప్పటికీ కూడా మా నాన్నగారు అక్కడ చేసిన పరిచర్య ద్వారా దేవుని పొందిన అనేక మంది ఇప్పుడు నాతో మాట్లాడుతూ, మీ నాన్నగారు ఆ కాలంలో 1978, 79 ఆ ప్రాంతాల్లో మా తండ్రి గారు అనకాపల్లిలో కొంతకాలం సేవ చేశారు సువార్థికునిగా. కొన్ని సంఘాలు స్థాపించి దేవుని సువార్తను అక్కడ ప్రకటించారు.
అక్కడ వాళ్ళందరూ చెబుతూ ఉంటారు, మీ నాన్నగారు చాలా అద్భుతమైన వాక్యం బోధిస్తారండి ఇప్పటికీ కూడా, అప్పుడు కూడా చాలా అద్భుతంగా బోధించేవారు, సువార్త ఉన్నట్టుగా మాకు చెప్పడం ద్వారా మేము జీవితాలు కట్టుకున్నామని చాలామంది యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్నారు. అనకాపల్లిలో ఒకసారి మా నాన్నగారు రోడ్డు మీద నిలబడి కరపత్రాలు పంచుతున్నారు. మా తండ్రి గారికి ఉన్న భారం వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఇవాంజలిజం మీద చాలా భారం ఉంటుంది. కనబడిన వారందరికీ సువార్త చెబుతారు. ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత మధ్యాహ్నం నుంచి కరపత్రాలు, ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఒక 100 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కరికైనా సువార్త అందుతుంది. ఒక 99 వాళ్ళు చదవకపోయినా, పడేసినా, ఇవి మాకు వద్దని తిరస్కరించినా, అందులో ఒక్కడైనా ఆదరణ కలిగే మాటలు చూసి దేవుని వాక్యాన్ని విని సత్యం తెలుసుకుంటారు కదా అని చెప్పి మా నాన్నగారు ఆ ట్రాక్ట్స్ పంచుతుండేవారు. ఆ సందర్భంలో ప్రియులారా జాగ్రత్త వినండి, ఒక యవనస్తుడు రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుండేవాడు. ఆ కాలంలోనే రికార్డింగ్ డ్యాన్సులు, ఆ సినిమా పాటలు పెట్టి ప్రతిరోజు సాయంకాలం ఎక్కడో చోట సెంటర్లో స్టేజీలు కట్టి డ్యాన్సులు వేస్తే చాలా డబ్బులు వచ్చేవి అతనికి. అతడు భయంకరంగా జీవితం ప్రతి రాత్రి కూడా అతని జీవితం అంతా కూడా చాలా భయంకరమైన జీవితం. ఇష్టానుసారం డ్యాన్సులు వేసి తర్వాత తాగేయడం, తర్వాత ఎవరు కనబడితే వాళ్ళతో పాపం చేయడం. ఇలాంటి పరిస్థితుల యవనస్తులు ఉన్నప్పుడు శాంతి లేదు, సంతోషం లేదు. ఒకసారి అతడు అలా అసమాధానంతో జీవితం అంటే ఏంటి, పరమార్థాన్ని వెతుక్కుంటూ అతను తిరుగుతున్న సమయంలో మా తండ్రి గారు అతనికి ఒక ట్రాక్ట్ ఇచ్చారు. అందులో మా నాన్నగారు ఉండే అడ్రస్, ఆ ఇంటి అడ్రస్ ఒక స్టాంపు, రబ్బర్ స్టాంపు చేసి ఆ కరపత్రం మీద అలా స్టాంప్ వేసి అతనికి ఇచ్చిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి చదువుకున్నాడట. చదివిన తర్వాత ఆ మాటలు అతను ఆకర్షించాయి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం ఉంది, ఆయన మన పాపాలు క్షమిస్తారు, నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానని బైబిల్లో రాయబడిన ఆ మాటను అతడు తెలుసుకున్న తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాడు మా తండ్రి గారి దగ్గరికి. సార్, మీరు నాకు ఈ పత్రిక ఇచ్చారు కదండి, ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ గాడ్. యేసు క్రీస్తు ప్రభు గురించి, దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నానండి, నాకు కొన్ని మాటలు చెప్పండి సార్. నేను చాలా భయంకర వ్యక్తినండి, నేను ఎంత చెడ్డోన్నో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, నాకు ఇంకా ఎక్కువ తెలుసు. అందుని బట్టి నాలంటోడికైతే పరలోకం లేదని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఈ మాటలు చదివిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది, నా పాపాలు క్షమించబడే మార్గం ఉందని తెలిసింది, నాకు సువార్త చెప్పనని కూర్చున్నాడు. మా తండ్రి గారు అతన్ని ఒక 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 సహోదరునిగా భావించి చాలా చక్కగా దేవుని మాటలు చెప్పి 1 సారి 2 సార్లు 3 సార్లు అలా కలుస్తూ దేవుని వాక్యం చెప్పేసరికి అతని ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అనే పదానికి అర్థాన్ని తెలుసుకున్నాడు. ప్రభు ప్రేమను తెలుసుకుని యేసు ప్రభు బిడ్డగా మార్పు చెందాడు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందావు అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డావు అంటే పరిశుద్ధాత్మ ఫలములు, ఆత్మ ఫలములు ఫలించాల. ఆ వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదటిగా మానేసిన పని ఏంటో తెలుసా? రికార్డ్ డాన్స్ వేయడం మానేశాడు, ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్లు మానేశాడు, అశ్లీలమైన ఆ నాట్యాలు నృత్యాలు మానేశాడు, త్రాగడం మానేశాడు, చెడ్డ స్నేహితులను వదిలేశాడు, అక్రమ సంబంధాలు వదిలేశాడు, మొత్తం అన్నీ వదిలిపెట్టి మా నాన్నగారితో పాటు తిరగడం మొదలుపెట్టాడు దేవుని సువార్త కోసం. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్న, విజయ్ కుమార్ అన్న, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్న, అలాంటి వాళ్ళని ప్రభు మార్గంలో తీసుకురావాలన్నా అని భారంతో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకసారి ఆ యవనస్తుని తల్లిదండ్రులు మా నాన్నగారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఏంటాను మా కుర్రాన్ని చెడగొట్టేశావు? చెడగొట్టేశారా? వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? చెడగొట్టడం అంటే అర్థం ఏంటి? తాగి పడిపోయినప్పుడు ఈ ప్రశ్న ఎవరిని అడగలేదు. వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని దేహాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి చెడిపోయినట్టు కనబడలేదు. రోడ్డు మీద విస్తారంగా అశ్లీలమైన దృశ్యాలు వేస్తూ కనబడిన వాళ్ళందరినీ కూడా భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళ కుమారుడు చెడిపోయినట్టు కనబడలేదు. రోజు తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకురావట్లేదని చెప్పి మా కుమారుడిని చెడగొట్టేసామని మా నాన్నగారి మీద యుద్ధానికి వచ్చారు. మా నాన్నగారు చెప్పారు, మీ కొడుకు బాగుపడ్డాడు తప్ప చెడిపోలేదు. ఒకవేళ ఇది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనాడు మీకు అర్థం అవుద్దని మా నాన్నగారు చెబితే వాళ్ళు బండ బూతులు తిట్టేసి, కొంతమందికి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు చెబుతున్నారంటే కోపం ఎందుకో తెలుసా? కొంతమంది మారిపోతున్నారని. వీళ్ళు మారడం ద్వారా ఏమైద్ది? వారి బ్రాందీ షాపులకి ఇన్కమ్ తగ్గిపోద్ది, వారు పెట్టిన అక్రమ నిలయాలకి ఇన్కమ్ తగ్గిపోద్ది. అందరూ మారితే, అందరూ దేవుణ్ణి అంగీకరిస్తే మరి అక్రమ వ్యాపారాలు ఎందుకు ముందుకెళ్తాయి? అవి దెబ్బతింటున్నాయని కొంతమంది బాధ కొంతమందికి. అలాంటి సందర్భంలో మా నాన్నగారి మీద వాళ్ళు పోరాటానికి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. మా నాన్నగారు చెప్పాల్సింది చెప్పారు, వాళ్ళు భయంకరంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
వెళ్ళి చేసింది ఏం చేశారంటే, వాళ్ళకి ఇంకో కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు ఉన్నాడు. వాళ్ళకున్న ఆస్తి, ఉన్న కొద్దిపాటి ఆస్తి, ఒక ఇల్లో లేకపోతే ఏదో ఆస్తి ఈ చిన్న కుమారుడికి ఇవ్వకుండా, అరే నువ్వు ఎలా బతుకుతావో చూస్తావురా, నీకు యేసుప్రభు కావాలనుకుంటే పోరా అని చెప్పి చిల్లి గవ్వ కూడా ఆస్తిలో ఇవ్వకుండా పెద్ద కొడుకు పేరు మీద పెట్టేశారు. వాడు ఆస్తి అందేంత వరకు కూడా బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా తల్లిదండ్రులు బాగా చూసుకున్నట్టుగా ప్రేమిస్తున్నట్టుగా నటించాడు. ఆస్తి అందిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. మీరు ఎక్కడ పోతారో పోవండి, ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, నేను మాత్రం చూడడానికి వీలు లేదని మొత్తం అంతా ఆస్తి అంతా లాగా తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టేశారు. వాళ్ళకి భోజనం లేదు. అలాంటి సందర్భంలో ఈ కుమారుడు ఇంట్లోంచి బయటికి గెంటేశారు కదా, అతను వచ్చాడు, బాగా చదువుకున్నాడు, మా తండ్రి గారితోనే కొంతకాలం ఉండి, మా తండ్రి గారు ఏ గదిలో అయితే ఉన్నారో ఆ గదిలోనే ఉండి ఉదయం అంతా సేవకు తిరిగి రాత్రి చదువుకుని ఎట్టకేలకు బ్యాంకులో జాబ్ సంపాదించాడు. బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ వచ్చింది ఆ యవనస్తునికి. మా నాన్నగారు ప్రార్థన చేసి పంపించారు, తమ్ముడా నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా దేవుని కోసం ఉండు, దేవుడు నిన్ను పంపిస్తున్నాడు, దేవుని కోసం వాడబడని బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ కోసం పంపించారు. అతను వెళ్ళి బ్యాంకులో జాబ్ చేసుకుని ఒక చోట ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. ఈ లోపల తల్లిదండ్రులు పెద్ద కొడుకు ద్వారా గెంటి వేయబడ్డారు. ఇంకెక్కడికి వెళ్ళాలో తెలీదు, చచ్చిపోదాం అనుకున్నారు. కానీ చనిపోకముందు ఒకసారి చిన్న కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని అనవసరంగా వాడిని ఇంట్లోంచి గెంటేశాం. వాడు బాగుపడ్డాడు, మారుమనసు పొందాడు, ఆ విషయం మాకు అర్థం కాలేదు అని చిన్న కుమారుని వెతుక్కుంటూ వచ్చారండి. వచ్చి తలుపు తట్టారు. అడ్రస్ ఎలా తెలుసుకున్నారో తెలీదు. వెళ్ళారు, తలుపు తడితే కుమారుడు తలుపు తీశాడు. ఏడవడం మొదలుపెట్టారు. తల్లి తండ్రి బోర్ని ఏడుస్తున్నారు. దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళిద్దరిని హత్తుకున్నాడు. అమ్మ నాన్న ఏమైంది, ఏం జరిగిందని ప్రశ్నించాడు. జరిగిందంతా చెప్పారు. చిన్న కొడుకు చేసిన పని ఏంటో తెలుసా? మీరు నాకు ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వకపోయినా, ఒక్క పైసా నాకు ఇవ్వకపోయినా నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఈరోజు మంచి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. మీరు కాడా ఊపిరి వరకు, మీ తుది శ్వాస విడిచేంత వరకు నేను మిమ్మల్ని చూసుకుంటాను, రండి అని చెప్పి లోపలి తీసుకెళ్ళి గుండెలకు హత్తుకుని ప్రేమించాడండి కొడుకు. వాట్ ఏ గ్రేట్ ఇన్స్పైరింగ్ టెస్టిమనీ. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మా సేవా పరిచర్యలో ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వద్దు అనుకున్న వారిని గెంటేసిన వాళ్ళే ఆ తర్వాత వారిని గుండెలకు హత్తుకొని ధైర్యపరిచిన, ఆదరించిన సందర్భాలు. ఎందుకు మాటలు చెబుతున్నాను తెలుసా? మనం ఎవరికి అభ్యంతరంగా ఉండం, ప్రేమిస్తాం, క్షమిస్తాం. దేవుని నామాన్ని కలిగిన మనము మన శత్రువులు కూడా ప్రేమించే మనస్సు మనకుంది. దేవుడు అలాంటి మాటలు తెలియదు. మనం ఎవరికి అభ్యంతరం కలుగు చేద్దు. పేతురు వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే స్థితిలో లేరు. నేను దేవాలయానికి కన్నా గొప్పవాడిని వారు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ప్రధాన యాజక ధర్మాన్ని జరిగించడానికి లోకానికి వచ్చి అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేదు. కాబట్టి వారికి అభ్యంతరం కలుగు చేయకుండా ఈ సమయానికి అలా జరిగిద్దాం, ట్యాక్స్ పే చేసేద్దాం, ఇచ్చేద్దామని యేసుక్రీస్తు ప్రభు ఇద్దాం అనుకున్నాడు. ఇద్దాం అనుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి? ఇప్పుడు పేతురు దగ్గరికి ప్రభు వచ్చి మాట్లాడుతూ, పేతురు ట్యాక్స్ నువ్వు కడతావు, అయితే ఒక మిరాక్యులస్ ప్రొవిజన్ ఇక్కడ ఉంటుంది, నేను ఒక అద్భుతం చేయబోతున్నాను, అద్భుతంలో నీవు కూడా పాలిభాగస్తుడు ఉండబోతున్నావు. నేను అనుకుంటాను దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు జీవితంలో ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, చాలా గొప్ప విషయం ఈ అనుభవం ఏదైతే, విశ్వాసాన్ని మెరుగుపెట్టుకునే అనుభవం, విశ్వాసాన్ని పదును చేసుకునే అనుభవం. దేవుడు అన్నాడు, పేతురు లిసన్ టు మీ కేర్ఫుల్లీ, యు గో టు సీ ఆఫ్ గ్యాలిలీ, కపెర్నహూము నుండి సీ ఆఫ్ గ్యాలిలీ వెళ్ళు, కొన్ని 100 మీటర్ల దూరం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే, ఒక గాలాన్ని తీసుకో, ఒక హుక్కు తీసుకుని ఆ గాలపు ముళ్ళు సముద్రంలో వేయగానే ఫస్ట్ చేప వస్తుంది, ఒకటే వస్తుంది, ఇంక ఎక్కువ రావు, ఒకటే చేప. ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, 4 డ్రాక్మా ఉంటుంది, గ్రీక్ కాయిన్ 4 డ్రాక్మా మీరు చూస్తున్నారు, ఆ కాయిన్ ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంకా ఎక్స్చేంజ్ చేయడానికి కూడా పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఈ యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ టైంలో చెదరిపోయిన వారందరూ కూడా ఆ దేశ కరెన్సీలు వాడుతున్నప్పుడు వారు అవి పట్టుకుని వచ్చేవారు. ఎస్పెషల్లీ గ్రీక్ కరెన్సీ ఆ టైంలో చలామణిలో ఉండేది, కాయిన్స్ ప్రాముఖ్యంగా. వాటిని పట్టుకొచ్చి వస్తే ఈ దేవాలయం దగ్గర రూకలు మార్చువారు అనే పదాన్ని మనం చూసాం కదా. యేసు ప్రభు రూకలు మార్చే వాళ్ళని వెళ్ళగొట్టినట్టు మనం చూసాం కదా. ఈ రూకలు మార్చడం ఏంటండి? ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఎందుకుంది దేవాలయం దగ్గర అంటే, ఈ యూదులందరూ కూడా రకరకాల దేశాల్లో చెదరిపోయిన వారందరూ ఆ దేశాలకు సంబంధించిన కాయిన్లు పట్టుకొచ్చేవారు. ఇప్పుడు వాటిని దేవుని మందిరంలోకి తీసుకెళ్ళడానికి లేదు, దేవుని ఆలయంలో వాళ్ళు అవి వేయడానికి లేదు, ఎక్కడో ఉన్న కాయిన్స్ పట్టుకొచ్చి చేయడానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే
ఆ టెంపుల్కి సంబంధించిన ఆ కాయిన్స్ను అక్కడ మార్చుకునేవారు, రోకలు మార్చేవాళ్ళు అక్కడ తయారయ్యారు. ఇప్పుడు రాను రాను ఏం చేసేవారంటే మొదట యాజ్ ఈజ్గా వాల్యూ ఇచ్చేస్తుండేవారు, కానీ రాను రాను అవి మార్చడానికి అందులో కమిషన్స్ కూడా తీసుకుంటూ ఉండేవారు. ఈ శాస్త్రులు లేదా పరిచయలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ మందిరం చుట్టూ టేబుల్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ రోకలు మార్చడానికి కూడా కమిషన్లు తీసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు దేవుడు వాటిని చెదరగొట్టేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో గాలం వేయి, ఒక కాయిన్ దొరుకుతుంది, అది ట్యాక్స్ కింద కట్టే అన్నాడు. ప్రియులారా గమనించండి, ఇది పేతురు విశ్వాసానికి పరీక్ష. పేతురు విశ్వాసానికి పరీక్ష. ఇట్ వాజ్ ఎ టెస్ట్ ఫర్ పీటర్ టు ప్రూవ్ హిస్ ఫెయిత్ వన్స్ అగైన్. తన విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక పరీక్ష. ఎందుకోసం అంటారా? జాగ్రత్త వినండి. ఏమన్నా ఒక్క షెకిల్ ఇవ్వడానికి మళ్ళీ గల్లీ సముద్రం దూరం అంత వెళ్ళాలండి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చారు, వెస్లీ గారు 100 రూపాయలు కట్టాలని, మీరు కట్టాలి కదా అని అడిగితే 100 రూపాయల కోసం నేను విశాఖపట్నం నుంచి బాబు నువ్వు కొంచెం సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి రా అంటే వెళ్ళడానికి ఎంత టైం పడుద్ది, ఎంత ఖర్చు అవుద్ది, దానికోసం అక్కడ ఎవరినో అడిగి ఇచ్చేయాల్సింది పోయి అంత దూరం ఎందుకు పంపిస్తాం? సముద్రం దాకా వెళ్ళాలి అంటే పేతురు ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి. ఆ కష్టం లేకుండా ఎవరైనా అడిగి ఇచ్చేయచ్చు కదా దేవుడు. ఇవ్వలా. పేతురుని వెళ్ళమన్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు. రెండవది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత హుక్ వేయమన్నాడు, గాలం వేయమన్నాడు. ఒకవేళ పేతురు పూర్వదినాల్లో ప్రభు దగ్గరికి రాకమునుపు వలలు వేసేవాడు, నెట్టు వేసి చేపలు పడుతుండేవాడు. అంటే బహుశా అతను ఒక జాలరి కాబట్టి హుక్స్ వేసి కూడా చేపలు పట్టే అలవాటు తనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు గాలం ఎవరిస్తారు పేతురు గారికి? మళ్ళీ ఎవరిస్తారు? అన్నీ వదిలేసి వచ్చాడు కదా, అన్నీ వదిలిపెట్టి వచ్చాడు. మళ్ళీ గాలం ఎవరిస్తారు? ఆ హుక్ ఎవరిస్తారు? ఆ గాలపు ముళ్ళు ఎక్కడ దొరుకుద్ది? గాలానికి ఎర్ర ఎక్కడ దొరుకుద్ది? అవన్నీ కూడా తను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మూడవది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సముద్రంలో గాలం వేసిన తర్వాత ఒకవేళ చేప నోట్లో గనక కాయిన్ ఉంటే అది గాలపు ముళ్ళు ఎందుకు పట్టుకుంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆ చేప నోట్లో కాయిన్ ఉన్నప్పుడు అది గాలపు ముళ్ళు ఎలా పట్టుకుంటుంది? మన నోట్లో ఏమన్నా ఉందనుకోండి, ఒక ఆహారం తిన్నప్పుడు ముద్దంతా నోట్లో పెట్టుకున్నాం, ఇంకా నోరంతా నిండిపోయినప్పుడు మనం ఇంకా దేన్ని మనం ఆ నోట్లో పెట్టుకోలేం. గమనించండి, పేతురు గాలపు ముళ్ళు వేసినప్పుడు చేప నోట్లో కాయిన్ ఉంటే అది ఎందుకు గాలపు ముళ్ళు పట్టుకుంటుంది? ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏంటంటే, ఆ కాయిన్ ఉన్న చేపే వస్తుందని గ్యారంటీ ఏంటి? అది కాకుండా దాని పక్కకు నెట్టేసి ఇంకో చేప రావచ్చు కదా. దేవుడు అన్నాడు ఒక చేపనే పట్టమన్నాడు, మొదటి చేప అన్నాడు. మళ్ళీ సెకండ్ ట్రై చేయడానికి లేదు. అందును బట్టి మొదటి చేపలోనే అదే వస్తుందని గ్యారంటీ ఏంటి? ఎవరిస్తారు ఆ గ్యారంటీ? చేపలు పట్టేటప్పుడు దేవుడు వెళ్ళాడు, నువ్వు పట్టు, మొదటి చేప ఒక్కటే తీసుకో, దానిలో కాయిన్ ఉంటుంది అన్నాడు. ఆ చేపే వస్తుందని గ్యారంటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారి వేరే చేప వస్తే పరిస్థితి ఏంటి? నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న ఏంటంటే, నాన్నంత దూరం పంపించే లోపల ఇక్కడున్న ఎవరైనా అడిగి ఇవ్వచ్చు కదా అనేది ప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతుంటే రకరకాల ప్రశ్నలు పేతురు ముందు తిరుగుతూ ఉన్నాయి. రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా గాలపు ముళ్ళు ఎలా పట్టుకుంటుంది నోట్లో కాయిన్ ఉంటే అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ సీమ్ టు బి ఇంపాసిబుల్. అది పేతురికి జరగదు అని అనిపించేస్తూ ఉంది. కొన్నిసార్లు దేవుడు చెప్పిన విషయాలు మనకు అలాగే అనిపిస్తాయి. ఇది జరగదండి, ఇలా జరగడానికి అవకాశం లేదండి, ఇలా జరగడానికి సైంటిఫికల్గా కానీ లేకపోతే మరొక విధానాలకు కానీ ఒక్క అవకాశం కూడా కనబడటం లేదండి అని చాలామంది అనుకుంటారు. కానీ బట్ స్టిల్ గాడ్ డస్ వండర్స్ అండ్ అమేజింగ్ థింగ్స్ బికాస్ హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ ఈస్ క్రియేటర్ గాడ్. ఆయన సృష్టికర్త అని, సమస్తమును జరిగించగలడని ప్రూవ్ చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉన్నాడు. నేను చెబుతున్నాను, ఆయన సందర్భాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన అద్భుతాలు చేయాలనుకున్నప్పుడు మనిషి మేధస్సుకు మించి, మనిషి ఆలోచనకు మించి, మనిషి యొక్క పరిధులకు మించి కూడా దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్యకారం జరిగిస్తాడు. పేతురు నీటి మీద నడవడం ఒక అసాధారణ అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు పేతురు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అండ్ పీటర్ న్యూ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ వర్డ్. పీటర్ న్యూ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యములో ఉన్న, దేవుని మాటలో ఉన్న శక్తి పేతురుకు తెలుసు. ఎందుకోసం తెలుసా? రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకని పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చి,
వలవై చేపలు పడతాయి అనగానే నీ మాట చొప్పున వలేస్తాను ప్రభువా, నా జ్ఞానం చొప్పున, నా తెలివి చొప్పున, నా ప్రజ్ఞ చొప్పున, నా అనుభవం చొప్పున అయితే నాకు తెలుసు చేపలు పడవని. బట్ బికాజ్ యు ఆర్ సేయింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్, నీవు చెబుతున్నా కాబట్టి వలేస్తానని వెళ్ళాడు. 2 దోణెల నిండా చేపలు వచ్చాయని బైబిల్లో ఉంది. పేతురుకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు మాటలో ఉన్న శక్తి, ఆ పవర్ తెలుసు కాబట్టే మారు మాట్లాడకుండా తన ముందు ఎన్ని ప్రశ్నలు తిరుగుతున్నప్పటికీ, ఎన్ని రకాలైన ప్రశ్నలు తనతో ఉన్నప్పటికీ కూడా పేతురు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. వెళ్ళాడు, సముద్రంలో గాలం వేసాడు. వెళ్ళగానే ఒక చేప పడింది. ఆ చేప ఒకసారి మీరు చూడండి. ఈరోజు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే గలిలయ సముద్ర తీరం వెంబడే బోల్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి మధ్యాహ్నం భోజనం చేయడానికి. సముద్రంలో తిరిగిన తర్వాత మధ్యాహ్న భోజనంలో పీటర్ ఫిష్ అంటారు దీన్ని. పీటర్ ఫిష్తో లంచ్ ఇస్తారు. యూజువల్గా టూర్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశం ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఒకసారి ఈ లంచ్ తింటారు. అంటే తినడం లేదో పుణ్యం వస్తుందని కాదు, కానీ అప్పుడు జరిగిన ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటారు. నేను ఆయా సందర్భాల్లో కొంతమందిని మాకు బాగా తెలిసిన వారు కానీ లేకపోతే కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళని ఇజ్రాయెల్ దేశం నేను వెళ్ళినప్పుడు రీసెర్చ్ కోసం నేను వెళ్ళినప్పుడు కొంతమంది తీసుకెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు గలిలయ సముద్రంలో కాసేపు తిరిగిన తర్వాత అక్కడ గలిలయ సముద్రంలో జరిగిన విశేషాలన్నీ కూడా వారికి తెలియజేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ మీరు చూస్తున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆ ఫ్రైస్ ఇస్తారు, లేదు నాకు ఫ్రైస్ వద్దని అంటే రైస్ కూడా ఇస్తారు ఆ ప్లేస్లో. బట్ ఫిష్ మాత్రం అందరికీ ఇస్తారు. ఆ ఫిష్ అందరికీ ఇచ్చిన తర్వాత నేను ఇదే మాట, పేతురు ఆ టైంలో ఈ ఫిష్ పేతురుకు దొరికింది, అందును బట్టి దానికి గుర్తుగా ఇప్పుడు అందరికీ ఈ ఫిష్ సర్వ్ చేసి గలిలయ సముద్రంలో పట్టిన చేపను అందరికీ లంచ్ సర్వ్ చేస్తూ ఉంటారు. మొన్న జాన్లో కూడా మేము ఒక 50 మంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో భోజనాన్ని కూర్చున్నప్పుడు యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ ఓనర్ నా దగ్గరికి ముందే వస్తాడు, వెస్లీ గారు. నేను బాగా తెలుసు అతనికి. వెస్లీ గారు ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నాడు. ఏంటిదంటే మేము షెకెల్స్ ఇజ్రాయెల్ కాయిన్ 3 ఫిష్ల్లో పెడతామండి, అది ఎవరికి వస్తుందో మీరు ఒకసారి వెరిఫై చేయండి అన్నాడు. వాళ్ళు కుక్ చేసేటప్పుడే ఆ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత 3 చేపలు అంటే ఒక 50 మంది ఉంటే అందులో ఒక 3కి నోట్లో షెకిల్ పెట్టారు. ఆ ఫిష్ నోట్లో షెకిల్ పెట్టి పట్టుకొచ్చారు. అందరూ కూడా నాకొక్కడికి తెలుసు అందులో షెకిల్ ఉంటుందని 3కి. అందులో ఒక ఆయన ఆ ఫిష్ ఓపెన్ చేసి తింటా ఉన్నాడు, షెకిల్ బయటపడింది. ఇంకా జంప్ చేస్తా ఉన్నాడు, నాకు షెకిల్ వచ్చిందని. ఈ లోపల ఇంకొక ఆయన లేచాడు, ఆయన కూడా సంతోషం. ఒక చిన్న పాప మా టీంలో ఉంటే ఏంజిలా అని ఒక చిన్న పాప కూడా వచ్చింది. తనకు కూడా ఒక కాయిన్ పెడితే షీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్. అయితే ఇక్కడ వీళ్ళు చేప నోట్లో కాయిన్ వీళ్ళ పెట్టారు, కానీ అప్పుడు ఆ చేప ఆ కాయిన్ ఎలా సంపాదించింది ఏంటనేది ఆలోచన చేస్తే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ మిరకల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అద్భుతం. సృష్టికర్త ఆజ్ఞాపించాడు ఆ చేపకి, నువ్వు వెళ్ళి ఎక్కడో చోట కాయిన్ నోట్లో వేసుకోవాల్సిందే. వెళ్ళిపోయింది, కాయిన్ నోట్లో వేసుకుంది. ఆ తర్వాత వెయిట్ చేస్తుంది, పేతురు గారు వస్తారు. ఆ చేపలన్నీ కూడా ఆ ఎర తినడానికి వస్తూ ఉంటే నేను అనుకుంటా ఉన్నా ఈ చేప అందరూ ఆగండి, దిస్ ఈజ్ మై టర్న్ అని చెప్పి అన్నిటినీ పక్కనెట్టి గుట్టుకొని మింగింది ఆ గాలపు ముళ్ళు. వెంటనే దాని నోట్లో ఆ ఫిష్, ఆ నోట్లో ఆ కాయిన్ కనబడింది. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెబుతాను. ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు చూడండి. ఈ చేప, పేతురు ఆ టైంలో పడిన చేప ఏమై ఉంటుంది? గలిలయ సముద్రంలో దొరికే చేపల మీద కొంచెం రీసెర్చ్ చేస్తే తిలాపియా అనే ఆ పేరు మీరు వినుంటారు. ఫిష్ తినే వాళ్ళకి ఈ చేప గురించి తెలుసు, తిలాపియా అనే పేరు. ఈ ఫిష్కు ప్రత్యేకత ఉంటుందంట. అదేనంటే మీరు ఆ పిక్చర్ చూస్తున్నప్పుడు దాని నోటి లోపల నుండి కొంచెం లోపల, అంటే ఒక మాటలో చెప్పాలంటే దాని దవడల క్రింద ఒక బ్యాగ్ ఉంటుందట, ఒక ఎంటీ స్పేస్ ఉంటుందట. ఇప్పుడు ఈ చేపకున్న ప్రత్యేకత ఏంటంటే, తిలాపియా అనే చేపకున్న ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడైనా డేంజర్ వచ్చినప్పుడు, అంటే పెద్ద చేపలు వచ్చి చిన్న చేపలు తినేస్తున్నాయి అన్న పరిస్థితి వచ్చినప్పుడు దీని పిల్లలట, అంటే తిలాపియా అనే జాతికి సంబంధించిన ఆ పిల్లలన్నీ కూడా ఆ తల్లి నోట్లోకి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న ఆ స్పేస్లో దాక్కుంటాయట. ఇది తిలాపియా అనే ఫిష్కు ఉన్న ఒక ప్రత్యేకత. ఎవరైనా ఫిష్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటే ఈ విషయం మీకు బాగా తెలుసు. దాని లోపల ఉన్న ఒక బ్యాగ్, ఆ మౌత్స్ క్యావిటీలోంచి లోపలికి వెళ్ళి ఆ చేప పిల్లలన్నీ కూడా ఆ తల్లి నోట్లో దాక్కుంటాయట. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది.
ఇప్పుడు గమనించిన పిల్లరా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తిలాపియా అనే ఈ చేప కేవలం చేప పిల్లలు మాత్రమే లోపల పెట్టుకుంటుంది, ఇంకే వస్తువులు పెట్టదు అది. అందులో ఒకవేళ ఇది పెద్ద అద్భుతం ఏంటి, ఇది పెద్ద మిరక్కల్ ఏంటి, ఇది ఆశ్చర్యకరం ఏం కాదు, తిలాపియా అనే చేప లోపల ఓ బ్యాగ్ ఉంటుంది, దాని లోపల ఏమైనా పెట్టుకోవచ్చు అని ఒకవేళ కొంతమంది అనుకుంటే కనుక ఆ చేప మీద ఫర్దర్ రీసెర్చ్లు తెలిసింది ఏంటంటే అది దాని చేప పిల్లలు మాత్రమే, అది కూడా డేంజర్ వచ్చినప్పుడే, ఎక్స్ట్రీమ్ డేంజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ చేప పిల్లల నోట్లో పెట్టుకుంటుందట, అంతేగాని మిగతా సమయంలో ఉండదు. ఆహారం సంపాదించుకోవాలనుకున్నప్పుడు, ఆహారం తినాలనుకున్నప్పుడు వాటన్నిటిని బయటకు వదిలేస్తుంది. గాలపు ముళ్ళు ఎందుకు పట్టుకుంటుంది ఏ చేప అయినా? ఆహారాన్ని తినాలని, ఆ ఎర్రపెట్టిన దాన్ని తినాలని. అందులో బట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ మిరక్కల్. అది జరిగింది ఇది జరిగిందని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా వీ బిలీవ్ దట్స్ ఎ మిరకల్ ఆఫ్ గాడ్. ఆ తిలాపియా అనే ఆ ఫిష్ పేతురుకి పడడం ద్వారా అతడు వాటిని తీసుకొచ్చి దానిలో ఉన్న ఆ షెకెల్ని లేకపోతే ఆ కాయిన్ 4 డ్రాక్మా కాయిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ట్యాక్స్ కింద కట్టేశారు. వాట్ ద బైబిల్ సేస్ హియర్, గాడ్ ఈజ్ అవర్ మిరాక్యులస్ ప్రొవైడర్. ఆయన మనకు ప్రొవైడర్గా ఉన్నాడు, ఆయన మనల్ని పోషించేవాడు, మనకున్న అవసరాన్ని తీర్చేవాడు. ఒకటి, ఆయన అభ్యంతరం కలుగు చేయొద్దు అన్నాడు. రెండవది, మన అవసరాలు తీర్చేవాడు. పేతురుకు సంబంధించిన ట్యాక్స్ ఏసై కట్టాడు. విశ్వాసం ద్వారా పేతురుకున్న అవసరత తీర్చబడింది. ఈరోజు నువ్వు ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఈ బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ యూ ట్రస్ట్ గాడ్, వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ అవసరత ఏదైనా కానీ దేవుడు ఒక అద్భుతమైన విధానంలో దాన్ని తీర్చడానికి సామర్థ్యం కలిగినవాడు. అయితే అవసరత తీర్చబడాలి అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, మెరుగుపెట్టబడుతుంటుంది. నీ విశ్వాసాన్ని దేవుడు కొన్నిసార్లు ఎందుకు పరీక్ష తీసుకొస్తాడంటే నిన్ను బ్రేక్ చేయడానికి కాదు, నిన్ను మేక్ చేయడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద టెస్ట్ దట్ యు గెట్ ఫ్రమ్ గాడ్ విల్ నాట్ బ్రేక్ యూ, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ. దేవుడి నుండి నీకు వచ్చే ఆ విశ్వాస పరీక్ష ఏదైతే ఉంటుందో, నీ భక్తికి పరీక్ష, నీ ప్రార్థనకు పరీక్ష, నీ జీవితానికి పరీక్ష ఏదైతే వస్తుందో ఆ పరీక్షలో నువ్వు గెలవగలిగితే, నీ విశ్వాసాన్ని రుజువు చేయగలిగితే, ఎన్ని ప్రశ్నలు పేతురు ముందు ఉన్నప్పటికీ కూడా, లార్డ్ చాలా ప్రశ్నలు నాకు ఉన్నాయి కానీ అవన్నీ అడగను, నేను చేయాల్సింది ఒకటే, నువ్వు చెప్పావు నేను చేస్తాను అంతే, దట్స్ ఇట్. ఇంక వేరే ఆలోచన ఏమీ లేదు నాకు. బికాజ్ ఐ నో ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్, ఐ నో ద వాల్యూ ఆఫ్ యువర్ వర్డ్. నీ మాటకున్న విలువ, నీ మాటకున్న శక్తి నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను మరలా క్వశ్చన్ చేయాలనో, నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఐ వుడ్ లైక్ టు గో అండ్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ ఫిష్. ఆ ఫిష్ నేను పట్టుకుంటాను, వెళ్తానని వెళ్ళిపోయాడు. పేతురు అవసరం తీర్చబడింది. ఈ రోజున విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని అవసరాన్ని, నీ అవసరాలను తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మిరాక్యులస్ ప్రొవైడర్. ఒకవేళ నీకున్న అనుభవ జ్ఞానంతో కావచ్చు, నువ్వు చదువుకున్న పుస్తక జ్ఞానంతో కావచ్చు, లేకపోతే నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి, ఇది జరగదండి అని నువ్వు అనుకున్నావు. కానీ ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేయాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అసాధ్యాలను సుసాధ్య పరిచే దేవుడు. ఈ మాటను ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఈ ప్యాసేజ్లను రాయబడిన విషయం, పేతురు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న అనుభవం చాలా గొప్పది. వెళ్ళాడు, తన అవసరం తీర్చబడింది, అభ్యంతరం కలగకూడనట్లుగా దేవుడు అక్కడ ట్యాక్స్ని ఆయన పే చేశాడు. ప్రభువును దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బైబిల్ స్టడీని మనం ముగించబోతున్నాం. దానికి ముందు ఒక మాట, నీ విశ్వాసానికి జరిగే పరీక్షలు నువ్వు గెలవాలి, ప్రభు మీద అనుకోవాలి. ఎవ్వరికి అభ్యంతరకరంగా మనం ఉండొద్దు. అందరినీ ప్రేమిద్దాం, అందరినీ క్షమిద్దాం, అందరికీ సహకరిద్దాం, అందరినీ గౌరవిద్దాం. దేవుని విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా మనం ఎవరితో కూడా ప్రియులారా, ఒక మాటలో దేవుని కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ కొంతమంది కష్టం కలిగినప్పటికీ కూడా మనం దేవుని కోసం నిలబడతాం. ఆ విషయంలో తప్ప మరి ఏ విషయంలో మనం ఏ ఒక్కరికి అభ్యంతరకరంగా ఉండము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, నీ విశ్వాసానికి జరిగే పరీక్షలో నువ్వు గెలిచి పేతురు వల్ల ఆ పేతురు అవసరం ఏ విధంగా తీర్చబడిందో నీ అవసరాలు కూడా దేవుని మహిమేశ్వరులు తీర్చబడినట్లుగా నీ విశ్వాసాన్ని రుజువుపరుచుకోమని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.